నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై ఇతర పాఠశాలలకు పంపించడాన్ని నిరసిస్తూ తిప్పర్తి మండల పరిధిలోని మామిడాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గ్రామస్తులు ప్రజాప్రతినిధులు బైకాట్ చేశారు. పాఠశాలకు తాళం వేసి విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మామిడాల పాఠశాలలో హెడ్ మాస్టర్తో కలిపి మొత్తం 5 రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంది. అయితే గత ఏడాది ఇక్కడి నుండి రమాదేవి అనే ఉపాధ్యాయురాలిని గంగన్నపాలెం పాఠశాలకు డెప్యుటేషన్పై పంపారు. తాజాగా ఇప్పుడు మరో ఉపాధ్యాయుడు గోవర్ధన్ను జొన్నగడ్డలగూడెం పాఠశాలకు డెప్యుటేషన్పై పంపడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 13 మంది విద్యార్థులున్న గంగన్నపాలెం పాఠశాలలో 15 మంది విద్యార్థులున్న జొన్నగడ్డలగూడెం పాఠశాలలో ఇప్పటికే 2 చొప్పున ఉపాధ్యాయులు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. తక్కువ మంది విద్యార్థులున్న చోటుకు అదనంగా టీచర్లను పంపడం ఏ రకమైన నిబంధనల కిందికి వస్తుందని విద్యాశాఖ అధికారులను నిలదీశారు. ఈ విద్యా సంవత్సరం మామిడాల సర్పంచ్ కొత్తపల్లి సైదులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కొత్తగా 20 మంది పిల్లలను చేర్పించారని గ్రామస్తులు గుర్తు చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే ఉన్న టీచర్లను డిప్యుటేషన్లపై పంపడం వల్ల తమ పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యుటేషన్పై వెళ్లిన 2 ఉపాధ్యాయులను వెంటనే తిరిగి మామిడాల పాఠశాలకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు పాఠశాలను తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో 1వ వార్డు సభ్యులు బుల్లెద్దు విజయ్, 8వ వార్డు సభ్యులు జంతిక విజయ్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు బొజ్జ ఎల్లయ్య, కుంచం సురేష్, కొండేటి అంజీ, నల్గొండ వెంకన్న, కొత్తపల్లి సిద్ధు, కొత్తపల్లి నరేష్, కుమ్మరి దిలీప్, జంతిక సాయిలు, కొత్తపల్లి రవి, కొత్తపల్లి సతీష్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన మామిడాల గ్రామంలో ఈ ఎంబీపీఎస్ స్కూల్లో ఉన్న మన టీచర్ అయినటువంటి గోవర్ధన్ సార్ను డిప్యుటేషన్ మీద జొన్నగడ్డలగూడెం పంపించడం జరిగింది. జొన్నగడ్డలగూడెంలో ఉన్న స్ట్రెంత్ 15 మంది మాత్రమే. 15 మంది స్టూడెంట్స్ ఉన్న దాంట్లో 2 టీచర్లు ఉన్నప్పుడు 63 మంది ఉన్న మన స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉండాలి? ఇది నామ్స్ ప్రకారం మీరు చేసినారా, వేరే ఉద్దేశంతో చేసినారా మాకు తెలియాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ రమాదేవి అనే మేడాన్ని గంగన్నపాలెం పంపించినారు. వల్ల ఉన్న స్ట్రెంత్ కూడా 13 మందే. 13 మంది కూడా అక్కడ ఉన్న ఇద్దరే టీచర్లు, 2 ఉన్నారు. ఆల్రెడీ మా స్కూల్లో రెగ్యులర్ టీచర్లు 5 మంది ఉన్నారు. 5 మందిలో 3 పోయినారు. ప్రజెంట్ ఇప్పుడు 2 స్టాఫ్ ఉన్నప్పుడు 2 స్కూల్ మొత్తాన్ని 63 మందిని ఎలా రన్ చేస్తారు? ఒక స్కూల్లో ఇప్పుడు ఒక టీచరు సెలవు పెట్టినప్పుడు ఒక టీచరే ఉంటాడు. ఒక టీచర్ ఉన్నప్పుడు మిగతా 63 మందిని ఒక టీచర్ మాత్రం దీన్ని ఎలా కోఆర్డినేషన్ చేసి పిల్లలకు ఉన్నత విద్య అందించగలుగుతామని చెప్పండి. ఒక టీచర్ వస్తున్నప్పుడు స్కూల్ మొత్తాన్ని ఇప్పుడు ఉన్న 5 క్లాసులని తీసుకొచ్చి ఒక క్లాసులో పెట్టించిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఎంఈఓ గారైనా, డిఈఓ గారైనా, ఎట్ ఏ టైం కలెక్టర్ గారైనా మా విన్నపాన్ని ఆలకించి మాకు ఉన్న టీచర్లను తక్షణమే ఇక్కడికి రప్పించేలాగా సహాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే టీచర్ల వరకు ఏ గవర్నమెంట్ అయినా ఉన్నత విద్య అందించాలని చెప్తా ఉన్నది. ఉన్నత విద్య అందించాలన్నప్పుడు నన్ను నమ్మి ఒక దాదాపు 21 మంది నేను స్కూల్లో జాయిన్ చేసిన వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను అడుగుతా ఉన్నారు, టీచర్లను ఇప్పుడు డిప్యుటేషన్ పోయినారు, మీరు పిల్లలకి ఏం చదువు చెప్పిస్తారని సర్పంచ్ గారు నన్ను అడిగినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇలా మార్నింగ్ వచ్చి మాకు 20 మంది మాకు టీసీలు ఇవ్వండి, మనం ప్రైవేట్ స్కూల్లో పోయి జాయిన్ అవుతామని చెప్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎంఈఓ సార్తో మళ్ళీ లాస్ట్ మంత్ జూలై 31 రోజు నాకు వినతి పత్రం ఇచ్చిన. సార్ ఇది పరిస్థితి, మీరు డిప్యుటేషన్ పెట్టినారు, పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఎలా చేయగలుగుతాము, యాజ్ ఏ టీచర్గా అయినా వాళ్ళు కూడా మీరు చూడాలి కదా, చూసి మాకు ఇవ్వండి. ఒకవేళ మీరు ఇచ్చిన ఉత్తర్వులు మేము గౌరవిస్తాం. ఎట్ ఏ టైం మాకు మీ గౌరవంతో పాటు మా స్కూళ్ళకు టీచర్లను పంపించాలని చెప్పేసి మేము కూడా కోరడం జరిగింది. ఆయన ఏమని చెప్పినాడంటే మేము ఎక్కడికి తీసేయడం లేదు సర్పంచ్ గారు, తీయము, మేము ఇట్లాగే ఉంచుతామని చెప్పేసినారు. ఇప్పుడు నిన్న ఉత్తర్వులు వచ్చినప్పుడు నిన్న సైన్ చేయించేసి జొన్నగడ్డలు కూడా పంపించిన గోవర్ధన్ రెడ్డి సార్ను పంపించినారని తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇవాళ పోతే వాళ్ళకి నేను గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకి నేను ఏ సమాధానం ఇవ్వగలుగుతా, పేరెంట్స్ తరఫున వాళ్ళకి నేను ఇచ్చే ఏం సమాధానం చెప్పగలుగుతా చెప్పండి ఒకసారి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు వీలైన తొందరలో ఇంతకుముందైనా గంగన్నపాలెం పంపించిన రమాదేవి మేడాన్ని కూడా మాకు ఇమ్మీడియట్గా మాకు ఇక్కడికి పంపించాలి. యాజ్ ఏ కలెక్టర్ గారు కూడా దీన్ని చొరవ తీసుకొని మాకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. మేము మోడల్ స్కూల్ డెవలప్ చేయాలని, సార్లని బయటకు పోకుండా కాపాడుకోవాలని, స్కూల్ డెవలప్ చేయాలని మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వెళ్ళాం. ఇంతకుముందు మన ఊరు బాపాలని చెప్పేసి మన స్కూల్ ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి గతంలో మా ఊరు నుంచి చాలా పెద్ద పెద్ద సార్లు ఉన్నారు. మాకు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు మా ఊళ్ళో చదువుకున్న ఉన్నారు. మేము అట్టని చెప్పేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసినాం. ఒక 20-25 మంది నాకు ఈ సంవత్సరం. ఒకసారి చేతులే పడ్డారు 20 మంది ఎవరు వచ్చారో.
ఇంతమంది ప్లేస్ నుంచి సంవత్సరం ఇక్కడ జాయిన్ చేయించడం. కానీ ఇక్కడ గవర్నర్ సారు ఇంగ్లీష్ చెప్తాడు. ఇక్కడ ఆ సార్ తోటి ఒక వారం రోజులు డిస్కషన్ చేసి, సార్ మా పిల్లల్ని పంపిస్తాం, స్కూల్లో పిల్లల స్ట్రెంత్ తక్కువ అవుతుంది, మాకు ఎట్లా బాగా అనిపిస్తుందని చెప్తే, సార్ తోలండి మేము చూసుకోవడం చెప్పి మాకు హామీ ఇచ్చిండు. కానీ ఈరోజు ఆ సార్ని స్ట్రెంత్ లేదని చెప్పేసి ఆ ఎంఈఓ సార్ డిఓ సార్ కలిసి ఆ డిప్యుటేషన్లో జనగడ్డగూడెంలో 11 మంది ఉన్న స్కూల్కి సార్ని పంపించడం జరిగింది. ఇక్కడ 63 మంది ఉంటే అక్కడ 11 మంది ఉంటే ఇక్కడి నుంచి తీసి అక్కడ పంపించడం జరిగింది. ఇది ఏమాత్రం పద్ధతి కాదని మేము ఈరోజు మా టీసీలు మాకు కావాలి, మా పిల్లలందరినీ మళ్ళీ మేము ప్రైవేట్ స్కూల్లో తోలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు టీసీలు అని చెప్పి సార్ కాడికి వస్తే నేను ఇవ్వలేను, నా వల్ల కాదంటే మా పిల్లల్ని ఈరోజు స్కూల్ క్లోజ్ చేసి బంద్ చేసి తీసుకెళ్తున్నాం. మాకు మెమోలు రేపు మాకు మెమోలు ఇవ్వాలి. మా 20 మందికి మెమోలు ఇస్తే మాకు ఈ స్కూల్ నడవని ఎటైనా మాకు సంబంధం లేదు. మా మెమోలు మాకు కావాలి. వస్తున్నాము సార్ తీసుకొని రావాలి, గవర్నర్ సార్ ఇక్కడికి వచ్చి చదువు చెప్పాలి. లేదంటేనేమో స్కూల్ క్లోజ్ చేసేస్తాం. హై స్కూల్ ఈ 2 స్కూల్ క్లోజ్ చేస్తాం. ఈరోజు మీకు సార్ కావాలని వద్దా? గవర్నర్ సారు కావాలని వద్దా? ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ ఇంగ్లీష్ చెప్పే సార్నే అక్కడ డిస్పెషన్లో పంపిస్తే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పాలి. వీళ్ళకి 70 మంది కొంతమంది పేర్లు ఎక్కలే. వాళ్ళు కూడా మేము చూస్తాం, స్కూల్లో ఫోన్ చేసి అక్కడ తీసేస్తాం. ఆధార్ కార్డు అక్కడ లింక్ ఉన్నమాట మాకు ఇబ్బంది అవుతుంది, తీపిస్తాం. అది కూడా నెక్స్ట్ ఇయర్ చూడండి. కానీ సార్ని మీరు ఎట్టి పరిస్థితులు ఈరోజు సాయంత్రం రేపు ఇక్కడ పంపించాలి గోదావరి సార్ని. లేదని సార్ వచ్చినాక ఈ 2 స్కూళ్ళకి గేట్ తాళడం జరుగుతుంది.